సంతోషం. బజాజ్ కంపెనీ వారు బజాజ్ 150 మరి మోటార్ సైకిల్ లాంచింగ్ చేయడం కానీ, అలాగే ఫ్రీ సర్వీస్ స్టేషన్ స్టంట్ షో కూడా ఏర్పాటు చేశారు భీమవరం ప్రజలందరికీ కూడా. భీమవరం నియోజకవర్గం, భీమవరం పట్టణం మరి మన కోస్తాలోనే ప్రతిరోజు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అన్ని కంపెనీ భారతదేశంలో ఎన్ని కంపెనీలు అన్ని కంపెనీలు కూడా ఇక్కడ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఎన్నో కంపెనీలు రావడం, ఇక్కడ ప్రజలు కూడా దేశంలో ఏ మోడల్ అయితే మోటార్ సైకిల్ కానీ కారు కానీ వస్తుందో దాన్ని ఫస్ట్ సారిగా భీమవరం ప్రాంత ప్రజలు కొంటారు. దాన్ని సరదాగా ఆనందంగా వాళ్ళు చేస్తారని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ, బజాజ్ కంపెనీ మేనేజ్మెంట్ కి అలాగే యాజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి కస్టమర్లందరూ కూడా ఈరోజు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ ద్వారా మరి బజాజ్ 150 లాంచింగ్ చేయడం కానీ, అలాగే స్టంట్ షో కానీ, అలాగే ఫ్రీ సర్వీస్ స్టేషన్ మరి నా చేతిలో ప్రారంభించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కస్టమర్స్ మోటార్ సైకిల్ నడిపి ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, మీరందరూ కూడా ముందుగా మోటార్ సైకిల్ ఎక్కినప్పుడు మన ప్రాణాలనే కాకుండా మన వెనకాల ప్రాణాలని ఎదుర్కొని వచ్చే ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. దానికి తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. అలాగే మీరు ఏ రోడ్డు మీద వెళ్తారో ఆ రోడ్డు కెపాసిటీ కూడా మీకు ఇప్పుడు కొత్త లేటెస్ట్ లో ఆ రోడ్డు వ్యవహారంగా మోటార్లు ఎన్ని కిలోమీటర్లు వెళ్తే అది మన కంట్రోల్లో ఉంటుందని కూడా మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి యువత గారి ప్రతి యువత కూడా దాన్ని అనుగుణంగానే మీరు డ్రైవింగ్ చేసినప్పుడే మనందరూ కూడా, ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. ఈ దేశంలో చాలా మరి మృత్యువాత పడతారు. చాలా బాధాకరమైన విషయాలుగా మనందరూ చూస్తాం. అటువంటి పరిస్థితి రాకుండా మోటార్ సైకిల్ తోలి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సిగ్నల్స్ పాటించండి. అలాగే ఆ రోడ్ యొక్క కండిషన్ బట్టి ఆ స్పీడ్ ఆ మోటార్ సైకిల్ యొక్క కెపాసిటీ బట్టి మోటార్ సైకిల్ తోలాలని చెప్పి ప్రజలందరికీ యువతకి స్టూడెంట్స్ నుంచి ఇది రావాలి, వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేయాలని చెప్పి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు భీమవరం పట్టణంలో బజాజ్ షోరూమ్ వారు నన్ను పిలిచి ఇంత మరి ఘనంగా ఈ కార్యక్రమంలో చేస్తూ చేసినందుకు అందరూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజు కూడా ఈ కంపెనీ ఉన్నత స్థానానికి వెళ్లి అందరూ కూడా బజాజ్ మోటార్ సైకిల్ వాడే విధంగా వీళ్ళందరూ మోటివేట్ చేసి ఆ బండి కూడా సరసమైన ధరలకి అలాగే దాని మెయింటెనెన్స్ కి తక్కువ మెయింటెనెన్స్ అయ్యే విధంగా కార్యక్రమం చేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.